face with a drink like I'm Giveon, but I never came here to sing what I'm really on, giving dividends. I'm trying to boost your career. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఎప్పుడో ఒకప్పుడు ఒక యూట్యూబర్ అవ్వాలని, మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలని అనిపించే ఉంటుంది కదా. లేదంటే అసలు మీరు ఈ వీడియోని చూడని కూడా చూడరు. యూట్యూబర్ అవ్వడం చాలా ఈజీనే. ఏముంది, ఏదో ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పడేస్తే యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ యూట్యూబర్ కి, ఒక మంచి యూట్యూబర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక మంచి కాంటెంట్ ఉండాలి. కాంటెంట్ తో పాటు దానికి సరిపడా లైటింగ్ కూడా ఉండాలి. లైటింగ్ అంత ఇంపార్టెంటా అంటే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారా, ఇప్పుడు దాకా ఆన్ చేసి పెట్టిన లైట్ని ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు నా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? ఇలానే మాట్లాడితే మీరు నా వీడియోని ఎండింగ్ వరకు చూడగలుగుతారా? చూడరు కదా ఖచ్చితంగా. సో చూసారు కదా డిఫరెన్స్. ఒక మంచి లైటింగ్ ఉంటే ఆ వీడియో క్వాలిటీ ఎంత మంచిగా ఉంటుందో, ఆ వీడియోలో మాట్లాడే వ్యక్తి కూడా మీకు ఎంత క్లియర్ గా కనిపిస్తాడో మీకు కూడా చూడాలనిపిస్తుంది వీడియోని లాస్ట్ వరకు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకుంటే ఒక మంచి లైటింగ్ అయితే లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే బిగినర్ యూట్యూబర్స్ కి లేదా బడ్జెట్ ఇష్యూ ఉన్న యూట్యూబర్స్ కి ఇదే పెద్ద సమస్యగా మారింది. మంచి లైటింగ్ ఉన్న సెటప్ కొనాలంటే మినిమం టు మినిమం 3K to 5K వరకు ఖర్చు అవుతుంది. ఇంత పెట్టి మనం ఇప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేసి వీడియోస్ చేయాలా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకే కాదు, నాకు కూడా అనిపించింది. ఎందుకంటే వీడియోస్ పెట్టగానే మనకి మనీ రావు. యూట్యూబ్ చేయాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్ లో ఇన్వెస్ట్ చేయాలి. స్టార్టింగ్ లోనే ఇంత అమౌంట్ పెట్టి చేయాలి అంటే ఎవరైనా ఆలోచించాల్సిందే. నేను కూడా అలానే ఆలోచించి నా దగ్గర ఉన్న చిన్న లైట్ తో నేను వీడియోస్ ని చేస్తూ ఉండేవాడిని. బట్ చేయగా నాకు అనిపించింది, ఎందుకు మన వీడియోస్ ఎంత మంచిగా చేసినా జనాలు చూడట్లేదా అని ఆలోచిస్తే నాకు అర్థమైంది, మన వీడియోస్ లో క్వాలిటీ లేదు, అంటే లైటింగ్ లేదు. ఇప్పుడు మనం డే లైట్ లో చేస్తే లైటింగ్ తో సమస్య లేదు, కానీ నైట్ టైం ఇండోర్ లో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి లైటింగ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇండోర్ లో మనం నైట్ టైం ఎక్కువ షూట్ చేస్తాము. నైట్ టైమే మనకి డిస్టర్బెన్స్ ఉండదు ఇంట్లో రికార్డింగ్ చేసుకునే వాళ్ళకైతే కదా. మీరు అగ్రీ చేస్తారా లేదా ఈ పాయింట్తో? దీనికి సొల్యూషన్ ఏంటి? మన దగ్గర అంత మనీ పెట్టి కొనేంత బడ్జెట్ లేదు, అయితే ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడే అనిపించింది నాకు, మనం కూడా తయారు చేసుకోవచ్చు అని తెలిసింది. వెంటనే నేను నాకు కావాల్సిన సాఫ్ట్ బాక్స్ లైటింగ్ ని తయారు చేసుకున్నాను. అదే లైట్ తో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. కావాలంటే చూడండి, ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, ఈ లైట్ తో నా వీడియో క్వాలిటీలో ఎంత చేంజ్ వచ్చిందో. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. అందుకే మీతో ఈ వీడియోని షేర్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నాలాంటి బడ్జెట్ లేని యూట్యూబర్స్ కానీ బిగినర్ యూట్యూబర్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీడియోస్ చేయాలనిపిస్తుంది, కానీ ఎలా చేయాలో అర్థం కాదు. మన దగ్గర లైటింగ్ లేదు కదా, మనకి అవసరమా, మనం చేయలేం కదా. అంత మంచి కాంటెంట్ ఉన్న కొంతమంది ఇలాంటి ఇష్యూస్ వల్ల ఆగిపోతూ ఉంటారు. బట్ మనం ఎక్కడ ఆగకూడదు. మనకి ఎదురయ్యే ప్రతి ప్రాబ్లమ్ ని మనం ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మేక్ చేసుకున్న ఈ సెటప్ ని చూపిస్తాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, చూడండి. ఈ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, 2 థర్మాకోల్ షీట్స్, 1 సిల్వర్ ఫాయిల్, ట్రేసింగ్ పేపర్స్, ఫెవికాల్, పేపర్ కట్టర్, 2 టైప్స్ ఆఫ్ టేప్స్, బల్బ్ హోల్డర్ విత్ ఏ వైర్, బల్బ్, రూలర్, పెన్సిల్ ఆర్ పెన్ అండ్ కార్డ్బోర్డ్ షీట్. చిన్న పీస్ కావాలి. ఇప్పుడు చూపించడం మర్చిపోయాను, బట్ లాస్ట్ లో దాని అవసరం మీకే తెలుస్తుంది, చూడండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ థర్మాకోల్ షీట్స్ ని ఇలా ప్రాపర్ గా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక రూలర్ హెల్ప్ తో ఇలా ఈ పేపర్ కట్టర్ తో కట్ చేసుకోవాలి. 4 పీసెస్ రెడీ అయిపోయాక వీటిని ట్రెపీజియం షేప్ లో కట్ చేసుకోవాలి. డైమెన్షన్స్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా నేనైతే కట్ చేసుకున్నాను. డైమెన్షన్స్ మీ ఇష్టం, మీకు కావాల్సిన సైజ్ బట్టి మార్చుకోవచ్చు. ఈ విధంగా ట్రెపీజియం షేప్ లో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రెపీజియం కి 2 సైడ్స్ ని ఇలా 45 డిగ్రీస్ లో వీటి ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 పీసెస్ ని జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే అటాచ్ చేయడం కష్టం అవుతుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న సిల్వర్ ఫాయిల్ ని 1 సైడ్ ఇలా అటాచ్ చేసుకోవాలి. మొత్తం 4 పీసెస్ కి కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ట్రెపీజియం లోపల బల్బ్ ఫిక్స్ చేయాలి కదా, దానికోసం ఇలా ఒక పీస్ థర్మాకోల్ షీట్ అండ్ కార్డ్బోర్డ్ షీట్స్ 2 సైడ్స్ అటాచ్ చేయాలి. 1 సైడ్ మాత్రం ఒక దానికంటే
కొంచెం ఎక్కువ లెంత్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే బల్బ్ హోల్డర్ బాక్స్ లోపల పడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మన సాఫ్ట్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన సాఫ్ట్ బాక్స్ బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒక సైడ్ ఎందుకు లెంత్ ఎక్కువ ఉంచమన్నానో అర్థమైందా? ఇలా లాక్ లా సెట్ అయిపోతుంది, లోపల జారిపోకుండా. ఇప్పుడు మన దగ్గర ఉన్న బల్బ్ ని ఫిక్స్ చేయాలి. నేనైతే 12 volts పవర్ బల్బ్ ని యూస్ చేస్తున్నాను. మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బల్బ్ నుండి వచ్చే లైట్ ని సాఫ్ట్ చేయాలి కదా, ఇలా మన దగ్గర ఉన్న ట్రేసింగ్ పేపర్ తో ఫ్రంట్ సైడ్ మొత్తం కవర్ చేయాలి. ఇంకా అంతే, మన సాఫ్ట్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో. ఇప్పుడు చూపించబోయేది ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. మీకు మీ సాఫ్ట్ బాక్స్ ఇంకా నీట్ గా కనిపించాలంటే ఇలా ఒక బ్లాక్ చార్ట్ పేపర్ తో మొత్తం 4 sides ని అతికించండి. చూసారా, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ లుక్ సాఫ్ట్ బాక్స్ గా కనిపిస్తుంది కదా. లేట్ ఎందుకు, మీరు కూడా మీ సాఫ్ట్ బాక్స్ ని నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు మన మెటీరియల్ కాస్ట్ చూద్దామా. 2 థర్మోకోల్ షీట్స్ కి 100 రూపీస్ అయ్యింది, 50 రూపీస్ ఈచ్. సిల్వర్ ఫాయిల్ కి 150 రూపీస్ అయింది. ట్రేసింగ్ పేపర్ కి 60 రూపీస్ అయింది. బల్బ్ హోల్డర్ అండ్ వైర్ కి 50 రూపీస్ అయింది. బల్బ్ కి 20 రూపీస్ అయింది. ఫెవికాల్ కి 20 రూపీస్ అయింది. వీటన్నిటిని యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా 500 రూపీస్ వచ్చింది. అండ్ ఇంకా టేప్స్, పెన్సిల్స్, కార్డ్బోర్డ్ నేను కొనలేదు, ఇంట్లోనే ఉంటాయి కదా, వాటినే యూస్ చేశాను. చార్ట్స్ కోసం మాత్రం ఎక్స్ట్రా 120 రూపీస్ ఖర్చు అయింది. ఈ వీడియోతో మీకు ఇప్పటిదాకా మీరు అనుకుంటున్న ప్రాబ్లం ఒక ప్రాబ్లమే కాదని అనిపిస్తుంది కదా. ఎస్, మీరు కూడా ఒక యూట్యూబర్ అవ్వాలని, మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మీలాగే యూట్యూబర్స్ అవ్వాలని, మంచి వీడియోస్ చేయాలి, లైటింగ్ లేదని ఇబ్బంది పడే వాళ్ళైతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ ని చూడాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.